హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజా. అందరు ఎలా ఉన్నా బాగున్నారా? హాయ్ అండి అందరికీ. చాలామందికి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు. దాని భాగంగా యూట్యూబ్కి అవసరమైన మైక్ కానీ స్టాండ్ కానీ బ్లాగ్స్ తీయాలన్నా లేదంటే కుకింగ్ బ్లాగ్స్ తీయాలన్నా దానికి సిరీస్ అవసరం ఉంటాయి. ఏదైతే నా యూట్యూబ్ కోసం నేను వాడుతున్నానో మైక్ కానీ స్టాండ్స్ కానీ అది ఒక్కొక్కటిగా మీకు నేను రివ్యూ చేసి చూపిస్తాను. ఒకవేళ మీకు అవసరం ఉంటే కింద బయోలో కూడా ఆ పర్చేజ్ చేసింది లింక్ ఇస్తాను, మీరు కూడా పర్చేజ్ చేయండి. ఎందుకంటే నేను చాలా తక్కువ బడ్జెట్లో చాలా డబ్బులు పెట్టలేకపోతారు. యూట్యూబ్ స్టార్ట్ చేయాలని చాలా కోరిక ఉంటుంది, యూట్యూబ్ తో సంపాదించాలని చాలా మందికి ఉంటుంది. దానిలో భాగంగా నేను ఒక చిన్న కాన్సెప్ట్తో మీ ముందరికి వచ్చాను. యూట్యూబ్ ఎవరికైతే స్టార్ట్ చేయాలి, యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎవరికైతే సంపాదించాలి అనే ఒక చిన్న ఆశ ఉంటుందో వారి కోసమే ఈ వీడియో ఉపయోగపడుతుందండి. అందరూ ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ఎందుకంటే ముందు నా యూట్యూబ్ వాడుతున్నాను, ఎలాంటి ఫోన్స్ వాడుతున్నాను, ఏ క్వాలిటీలో రికార్డింగ్ చేస్తున్నాను, దేంట్లో మిక్సింగ్ చేస్తున్నాను, ఎలా మిక్సింగ్ చేస్తున్నాను, అండ్ ముఖ్యంగా వీడియోస్ కావాల్సిన థంబ్లైన్ అండి. ఆ థంబ్లైన్ కూడా ఎలా క్రియేట్ చేస్తున్నాను అనేది వీడియో బై వీడియో వస్తూ ఉంటుంది. అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ చేయండి. వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. మన దాంట్లో వాడే యాక్సెసరీస్ కానీ మన దాంట్లో వాడే స్టాండ్స్, ఫోన్స్ ఏదైతే ఉంటుందో అది బడ్జెట్లో ఉంటుందండి. మరీ హై బడ్జెట్ కాదు, మరీ లో బడ్జెట్ కాదు, మీడియం. నా మిడిల్ క్లాస్లో నా జీవితం ఎలా ఉంది, నేను ఎలా సంపాదిస్తున్నాను, నేను ఎలా యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను, నా జర్నీ ఏంటి అనేది ఇంకా ముందు వీడియోస్ నేను మీతో పంచుకుంటానండి. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చాలా మంది యూట్యూబర్స్ కి కావాల్సింది మైక్. అది ఎంత బడ్జెట్ లో ఉండాలి, ఏ విధంగా ఉండాలని నేను చాలా సెర్చ్ చేశాను, చాలా వెబ్సైట్లు సెర్చ్ చేశాను. నాకు ది బెస్ట్ మైక్ అనేది ఒకటి నచ్చింది. అదే ఈరోజు మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియో ఎంతవరకు వీలైతే అంతవరకు షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కావాల్సిన మైక్ వచ్చేసిందండి. చలో లెట్స్ start our new mic unboxing. మైక్ చాలా బెస్ట్ మైక్ అండి. ఇది చాలా అంటే చాలా బెస్ట్ మైక్. ప్రైస్ కూడా చాలా తక్కువ అండి. ఇంత తక్కువ ప్రైస్లో ఇలాంటి బెస్ట్ క్వాలిటీ కొంచెం కొంచెం కింది కొట్టు. ఒకటి వచ్చేసింది, కవర్ ఏం లేదు. నెక్స్ట్ మాన్యువల్ వచ్చేసి ఎలా ప్లగ్ చేయాలి ఏంటి అనేది వచ్చేసింది మాన్యువల్. ఇంకా ఆపరేటింగ్ సెట్టింగ్స్, హౌ టు యూజ్, నెక్స్ట్ ఇంకోటి ఐఫోన్,
నెక్స్ట్ టైప్ సి 2 వచ్చాయండి. అంతే బాక్స్లో. ఇది కినారా మైక్, టైప్ సి పోర్ట్, కినారా బ్రాండింగ్, మైక్, రిసీవర్, టైప్ సి చార్జర్, సెకండ్ మైక్. ఇది కూడా టైప్ సి చార్జర్, రెండింటికి టైప్ సి చార్జర్ అండ్ వాయిస్ కన్సోలేషన్ బటన్స్. వన్ టూ. నెక్స్ట్ దీనికి ఇన్బుల్ట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కేబుల్ కానీ ఛార్జింగ్ పెట్టేసేసి ఇప్పుడు మనం బాక్స్ లోపల 2 మైక్స్, ఒక రిసీవర్ వచ్చిందండి. ఈ బాక్స్ చాలా క్వాలిటీ ఉంది, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అండ్ రిసీవర్తో పాటు మనకి ఇక్కడ టైప్ సి కేబుల్ వచ్చిందండి. టైప్ సి కేబుల్తోని డైరెక్ట్ మనం ఫోన్కి కూడా దీన్ని పెట్టేసి ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. ఇది మైక్ 1 అండి. 2 మైక్స్లో ఇది ఒక మైక్. దీనికి కూడా టైప్ సి ఛార్జర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి వాటర్ ప్రూఫ్తోని ఆ మైక్ వాటర్ ప్రూఫ్తో ఇచ్చారండి. జాలిది చాలా క్వాలిటీగా ఉంది. అండ్ ఇక్కడ మనకు పవర్ ఆన్ బటన్ కనిపిస్తుందండి. దీంతోపాటు మనం నాయిస్ కూడా 3 టైప్స్ నాయిస్ కూడా ఇక్కడనే మనం ప్రెస్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ మైక్ అండి. సేమ్ దీనికి కూడా టైప్ సి ఛార్జర్ ఇచ్చాడు. దీనికి కూడా పవర్ ఆన్ బటన్ అండ్ ప్లగ్ చేసుకోవడానికి మన షర్ట్కి కానీ ఇక్కడన్నా మనం దీన్ని పెట్టుకోవడానికి కూడా మనకు ఒకటి బ్యాక్ సైడ్ ఇచ్చారు. దీనికి క్వాలిటీ అయితే పర్లేదు, చాలా బాగుందండి. రివ్యూ చేద్దాం రండి. చాలా అంటే చాలా చూస్తున్నానండి. బాక్స్ అయితే హైలైట్ ఉంది. పవర్ ఆన్ చేసినాక మనకి లైట్ బ్లింక్ అవుతుంది కదా, ఆ లైట్ అనేది బ్లింక్ అయిపోయిన కింద చార్జర్ అది కనెక్ట్ చేసినట్టు ఉంటుంది. సెక్యూరిటీ కూడా ఫోన్ కనెక్ట్ చేసి ఒకసారి చూద్దాం. కింద మెత్తటి స్పంజ్ లాంటిది ఏదో మెత్తటి ప్యాడ్ ఉంటుంది కదా, మెత్తటి ప్యాడ్ని ఇచ్చారండి. అండ్ టైప్ సి ఛార్జర్ అండ్ ఇది 2 మైక్స్ 1 రిసీవర్తో వస్తుంది. రిసీవర్ ఆల్రెడీ ఫోన్కి పెట్టేశాను. ఇప్పుడు నేను మాట్లాడేది ఇదే మైక్తో మాట్లాడుతున్నానండి. చూడండి, ఇదే మైక్తో మాట్లాడుతున్నాను.
నేను ఇంట్లో ఉండి మాట్లాడుతున్నాను. ఇండోర్, అవుట్‌డోర్ 2 షూట్లు చేస్తాను నేను దీంట్లో. ఇది ఇప్పుడు ఇండోర్ అండి. ఇండోర్‌లో ఎలా వస్తుందనేది చూడండి. ఇప్పుడు నేను ఎలాంటి నాయిస్ క్యాన్సలేషన్ యాక్టివేట్ చేయలేదు. వితౌట్ నాయిస్ క్యాన్సలేషన్‌తోని మీకు నేను ఆడియో మాట్లాడుతున్నాను. ఇప్పుడు దీంట్లో 3 లెవెల్స్ ఉంటాయి కదా! ఇది ఇప్పుడు 0 లెవెల్ అండి. ఎలాంటి యాక్టివేట్ లేకుండా మాట్లాడుతున్నాను. ఇది ఫస్ట్ లెవెల్ అండి. ఒకసారి వినండి వాయిస్ ఎలా వస్తుందనేది. హలో ఫ్రెండ్స్, హాయ్, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మీ రాజా. ఇది ఫస్ట్ లెవెల్ వాయిస్ అండి. ఇంకో సెకండ్ లెవెల్ వాయిస్లో చూద్దాం. సెకండ్ లెవెల్ వాయిస్ అండి ఇది. హలో ఫ్రెండ్స్, హాయ్, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మీ రాజా. ఇది సెకండ్ లెవెల్ వాయిస్ అండి. ఇంకోటి థర్డ్ లెవెల్ వాయిస్లో చూద్దాం. హలో ఫ్రెండ్స్, హాయ్, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మీ రాజా. ఇది థర్డ్ లెవెల్ అండి. థర్డ్ లెవెల్ నాయిస్లో చాలా అంటే కానీ ఎలాంటివి కానీ మైక్లో అంత క్లారిటీగా వినిపించదు. ఓన్లీ మన వాయిస్ అనేది దీంట్లో క్లారిటీగా వస్తుందని మీరు ఆల్రెడీ వింటూనే ఉన్నారు. ఇదే మైక్తో నేను మాట్లాడుతున్నాను. దీంట్లో ఇంకో ఫ్యూచర్ ఉందండి. ఇంకో ఫ్యూచర్ ఏంటి అంటే 2 సార్లు అంటే ఈ డబుల్ ట్యాప్ చేస్తామంటే ఇది మ్యూట్లోకి వెళ్ళిపోతుందండి. ఒక్కసారి చూడండి. ఇప్పుడు మళ్ళీ నేను డబుల్ ట్యాప్ చేశాను, అన్మ్యూట్కి వచ్చేసింది. చూసారా? ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. చాలా మంచి ప్రోడక్ట్ అండ్ బిల్ట్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బిల్ట్ క్వాలిటీ ఉందండి. చాలా అంటే చాలా నీట్గా ఇచ్చారు. అండ్ ఇది కూడా చాలా బాగా ఇచ్చారు. కేస్ అనేది 2 మైక్స్తో వస్తుంది. 2 మైక్స్ ఎవరికన్నా మీరు ఎక్కడన్నా ఇంటర్వ్యూ చేయాలన్నా కానీ, ఎవరికన్నా మీరు ఇక్కడ ట్రావెల్కి వెళ్ళిన 2 మైక్స్, ఒక రిసీవర్ వస్తుందండి. ఈ మైక్స్ 1, 2 దీంట్లో ఒకటి ఉంది, ఒకటి నేను మాట్లాడుతూ ఉన్నాను మీతోని. అండ్ రిసీవర్ వచ్చేసి మన ఫోన్కి అటాచ్ చేసేస్తాను. దీంట్లో ఉన్న ఫ్యూచర్ ఏంటంటే 30 మీటర్స్ వరకు మనకు లాంగ్లో వచ్చేస్తుంది. అది కూడా మనం అవుట్డోర్లో ఒకసారి షూట్ చేసి చూద్దాం. ఇది ఇండోర్ షూట్ అండి. మీరు 3 లెవెల్స్ వాయిస్ అనేది విన్నారు. మీకు ఏ లెవెల్లో బెస్ట్ అనిపించింది, ఈ ప్రైస్కి ఇది వర్తబులా కాదా అనేది కింద కామెంట్ చేయండి. ఇది మనకు వచ్చేసి 2500 రూపీస్లో వచ్చింది. ఈ లింక్ బయోలో పెడుతున్నాను. మీకు అవసరం ఉంటే ఒకసారి పర్చేజ్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ అండ్ మోర్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రాజా వ్లాగ్స్. అండ్ దీంట్లో ట్రావెల్ వీడియోస్ వస్తాయండి అండ్ ఫుడ్ వీడియోస్ వస్తాయి. ఫ్యూచర్లో మంచి మా ఛానల్ని ఆదరిస్తే మనం ఫుడ్ కాన్సెప్ట్తోని ఒక ఛానల్ స్టార్ట్ చేస్తామండి. చాలా ఫుడ్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓన్లీ విలేజ్ ఫుడ్, మీకు చాలా ఇష్టమైన ఫుడ్స్తో సహా నేను మీకు స్టార్ట్ చేయడానికి నా కళ అండి. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, నాకు ఒక యూట్యూబ్ పెట్టాలి, ట్రావెల్ చేయాలి అనేది. నేను ఫారిన్ కంట్రీస్లోకి వెళ్ళి చేసే అంత నా స్తోమత కాదు. బట్ మన విలేజ్లో నాకు చాలా ఇష్టమైన విలేజెస్ చాలా ఉన్నాయండి. పల్లెటూరు, మారుమూల గ్రామాలలో మనం వెతికి మరి మనం వీడియోస్ తీయబోతున్నాం. ఆ పల్లెటూరు అందాలు ఏంటి, పల్లెటూరులో ఎలా నివసిస్తారు. ఇంకోటి చెప్పాలంటే ఈ కాలంలో కూడా 2024లో కూడా నెట్వర్క్ లేని విలేజెస్ ఉన్నాయి కదా. అలాంటి వీడియోస్, అలాంటి విలేజెస్ నేను ఎక్స్పోజ్ చేయడానికి వెళ్తాను. ఆ టైంలో ఉపయోగపడాలని నేను ముందుగా ఈ మైక్ని తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది. నేను చాలా రివ్యూ చేశాను దీని గురించి, చాలామందిని అడిగాను. చాలా అన్నారు 10,000, 8,000, 12,000లో, కానీ అది మన బడ్జెట్ కాదండి. మనం మిడిల్ క్లాస్ బడ్జెట్లోనే మనకు నీట్నెస్గా వాయిస్ రావడానికి యూట్యూబర్స్కి అండ్ నాయిస్ క్యాన్సలేషన్స్ 3 లెవెల్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సలేషన్స్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్, సెకండ్, థర్డ్ లెవెల్స్. థర్డ్ లెవెల్స్ కూడా మీరు ఇప్పుడు విన్నారు. చూడండి, మీకు బాగా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఈ లింక్ మన బయోలో ఇస్తాను. బయో వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ మైక్ టెస్ట్ అనేది ఇందాక మనం ఇండోర్లో చేసాం, ఇప్పుడు అవుట్డోర్లో చేస్తున్నామండి. నేను ఇప్పుడు ఇదే మైక్తో మాట్లాడుతున్నాను. ఇప్పుడు దీంట్లో మనం అవుట్డోర్లో నాయిస్ అనేది ఎలా వర్క్ చేస్తుందనేది చేద్దాం. ఫస్ట్ లెవెల్ యాక్టివేట్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ లెవెల్ అండి. హలో ఫ్రెండ్స్, హాయ్, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మీ రాజా. ఇది ఫస్ట్ లెవెల్ వాయిస్ అండి. ఇప్పుడు సెకండ్ లెవెల్. హలో ఫ్రెండ్స్, హాయ్, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మీ రాజా. ఇది సెకండ్ లెవెల్ వాయిస్ అండి. ఇప్పుడు థర్డ్ లెవెల్ యాక్టివేట్ చేస్తున్నాను. హలో ఫ్రెండ్స్, హాయ్, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మీ రాజా. ఇది థర్డ్ లెవెల్ వాయిస్ అండి. ఇప్పుడు ఈ వాయిస్ మాట్లాడుతున్నాగా మన చుట్టుపక్కల కొంచెం గాలి వస్తుంది అండ్ కొన్ని బైక్స్ అలా వెళ్తున్నాయి. ఇప్పుడు నా వాయిస్లో
నాయిస్ అనేది ఎంతవరకు డిటెక్ట్ చేస్తుంది అనేది మీరు చూసుకోగలుగుతారు అది వింటూ ఉంటే. ఒకవేళ ఇది ఎంతవరకు మనం ఈ 2500కి వర్తబులా కాదా అనేది చెప్పండి. ఇంకోటి ఇప్పుడు టెస్ట్ లాస్ట్లో ఫ్రీక్వెన్సీ మనకి 30 మీటర్స్ అని ఇచ్చారు. మనకి ఇది ఎంతవరకు పనిచేస్తుంది అనేది మనం ఇప్పుడు ఫ్రీక్వెన్సీలో ఇది 30 మీటర్స్ వరకు ఉంది. హలో ఫ్రెండ్స్, హాయ్, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మీ రాజా. చూడండి ఫ్రెండ్స్, ఇది నాయిస్లో నేను 30 మీటర్స్ లాంగ్లో ఉండి చేస్తున్న వీడియో ఇది. ఆడియో ఎలా ఉందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఆడియో క్లారిటీ ఉందా లేదా అనేది కింద కామెంట్స్లో చేయండి, కామెంట్స్ పెట్టండి. హలో ఫ్రెండ్స్, మినిట్స్ పైనే ఉంటుంది. ఇంకా ఇది కింద కొంచెం మనకు చుట్టుపక్కల కొంచెం వర్క్ నడుస్తుంది. ఇక్కడ కూడా మీరు నాయిస్ది అబ్జర్వ్ చేయొచ్చు ఎలా ఉంది అనేది. చూడండి, ఇది మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఇది 50 మీటర్స్. హలో ఫ్రెండ్స్, హాయ్, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మీ రాజా. ఇది 50 మీటర్స్ లాంగ్లో చేస్తున్నానండి ఈ వీడియో. ఇప్పుడు మీరు వాయిస్ గమనించవచ్చు ఎలా వస్తుంది అనేది. కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.